ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెపటైటిస్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అనుపమ, రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ని. మనం చాలా కామన్గా వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. చాలా మందికి జాండీస్ ఊరికే వస్తుంది అండ్ బాగా జ్వరంతో వస్తున్నారు. సో హెపటైటిస్ వైరస్ అన్నది ఒక రకమైన వైరస్ విచ్ కాజెస్ జాండీస్ అన్నమాట పేషెంట్స్లో. ఈ హెపటైటిస్ వైరస్ అన్నది 5 రకాలుగా ఉంటుంది. హెపటైటిస్ ఏ, బి, సి, డి అండ్ ఈ. దాంట్లో సి అండ్ బి అన్న వైరస్లో సహజంగా క్రానిక్ లివర్ డిసీజ్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ కాజ్ చేసి వేరే కాంప్లికేషన్స్కి లీడ్ చేయడం జరుగుతుంది. వేరస్ హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేవి అక్యూట్ హెపటైటిస్ని కాజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనం సహజంగా ఈ హెపటైటిస్ వచ్చిన పేషెంట్స్లో దెర్ విల్ బి ప్రోడ్రోమ్ అనమాట. అంటే మొదట్లో ఫీవర్, లేకపోతే కొంచెం ఒళ్ళు నొప్పులు, లేకపోతే కొంచెం బద్ధకంగా ఉండడము, విపరీతమైన ఒకరిగా వాంతికి వచ్చినట్టు ఉండడము, ఇంకా కొంచెం ఆకలి మందగించడం, అలాంటి సిమ్టమ్స్తో ఇనీషియల్లీ ప్రెజెంట్ అవుతారు. ఒక 1-2 వీక్స్, 1-2 వారాలు గడిచిన తర్వాత మెల్లగా వీళ్ళలో జాండీస్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఆ జాండీస్ మెల్లమెల్లగా డీపెన్ అవ్వడం జరుగుతుంది. అసలు ఈ హెపటైటిస్ ఏ అండ్ డి ఎందుకు వస్తుంది అని అంటే ఇంప్రాపర్ ఫుడ్ వల్ల, అంటే చాలా శుభ్రమైన వాతావరణంలో తయారు చేయకుండా ఉన్న ఫుడ్ వల్ల, దాన్ని తినడం వల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా కంటామినేటెడ్ వాటర్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా హెపటైటిస్ ఏ అండ్ ఈ వచ్చిన వాళ్ళలో మరి జాండీస్ వస్తే ఏం చేయాలి? సో సహజంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ హెపటైటిస్ ఏ అన్నది వచ్చి న్యాచురల్గానే ఒక 4-6 వారాల వరకు జాండీస్ ఉండి తగ్గడం జరుగుతుంది. కాకపోతే కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అయితే, అంటే 10% పేషెంట్స్లో పేషెంట్ రక్తం గడ్డగట్టే తీరు తగ్గడము, లేదా మెదడు మీద ఎఫెక్ట్ పడి ఎన్కెఫెలోపతిలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి సీరియస్ కేసెస్కి మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే 90% మందిలో న్యాచురల్గానే మెడిసిన్స్ వాడుకుంటూ, ప్రాపర్గా నీళ్లు తాగుకుంటూ, బాగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటే న్యాచురల్లీ తగ్గడం జరుగుతుంది. సో ఎప్పుడన్నా మీకు తెలిసిన వాళ్ళలో కానీ మీకు కానీ జాండీస్ అలా ఏమైనా వస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. ఏ రకమైన జాండీస్ దేని వల్ల వస్తుంది అన్నది చూసుకొని దాని ప్రకారంగా మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించి అవసరాన్ని బట్టి ఓపీ బేసిస్లో కానీ లేదా అడ్మిట్ అయ్యి ఐపీ బేసిస్లో కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాకాలంలో బయట స్ట్రీట్ ఫుడ్, బండ్ల మీద రోడ్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి కొంచెం ఇంట్లో ఆహారం, బాగా పౌష్టికరమైన ఆహారం తీసుకుంటే ఇది సంక్రమించకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు పాటించండి. ఏమన్నా ప్రాబ్లం కానీ, జాండీస్ ఎక్కువ అవుతుంది కానీ, లేదా వేరే కాంప్లికేషన్స్ డెవలప్ అవుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.